49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వంగవీటి మోహన రంగ, ఈ పేరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జీవిత విశేషాలు ఏమిటి, లేకపోతే ఆయనను ఎందుకు హత్య చేశారు, ఎవరు హత్య చేశారు, ఆ హత్య ఏ రకంగా జరిగింది ఏమిటనే వివరాల్లో కూడా నేను పోదలుచుకోలేదు. 1988లో జరిగిన వంగవీటి రంగ హత్య కేసు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది అన్నది చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు పైన వంగవీటి రంగ హత్య కేసు ఉన్నట్టుగా చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థులు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రెడీమేడ్గా దాన్ని ఆ అస్త్రాన్ని బయటకు తీసి వెలగపూడి రామకృష్ణ బాబు పైన సంధిస్తూ ఉంటారు. తాజాగా విశాఖపట్నం ఎంపీ, వైసీపీకి సంబంధించిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు మీద ఈ ఆరోపణ చేశారు. వంగవీటి రంగ అనే ఒక నాయకుడు కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా ఉన్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన కేసులో వెలగపూడి రామకృష్ణ బాబు నిందితుడు. సో రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ బాబు నీతులు చెప్పడం ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో కొంత కాంట్రవర్షియల్ నచ్చింది, వివాదాస్పదమైన వ్యాఖ్యలు. అంటే ఈ ఎంవివి సత్యనారాయణ పైన వెలగపూడి రామకృష్ణ బాబు చేయడం, వెలగపూడి మీద అంటే ఎమ్మెల్యే పైన ఎంపీ పైన ఎమ్మెల్యే, ఇద్దరు కూడా రెండు వేరు పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థులు కనుక విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ విమర్శల్లో ఏంటంటే, ఇప్పుడు వంగవీటి రంగ కేసు బయటకు వచ్చింది. రంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ బాబుకు నీతులు చెప్పే అధికారం లేదు, ఆయనకు నైతికమైన ఇది లేదు. పైగా కల్తీ మద్యంతో ఎన్ని వందల వేల జీవితాలతో అతను ఆటలాడుకున్నాడో కూడా తనకు తెలుసునని, అండ్ ఇంకా ఇతరత్ర అక్రమాలు వాటికి సంబంధించిన చిట్టా కూడా తాను అవసరమైతే విప్పుతానని ఎంపీ ఎంవివి సత్యనారాయణ హెచ్చరించారు. వంగవీటి రంగాను ఈ వెలగపూడి రామకృష్ణ బాబు అంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే విశాఖ ఈస్ట్ ఏ రకంగా చంపాడో కూడా తాను వివరాలను త్వరలోనే బయట పెడతానని కూడా ఎంవివి సత్యనారాయణ అన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలంటే సాధారణంగానే ఎప్పుడెప్పుడు అన్నీ గుర్తుకొస్తుంటాయి ప్రత్యర్థులకు. ముఖ్యంగా ప్రత్యర్థులు ఎప్పుడూ కూడా అంటే రాజకీయ పార్టీలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ గురించి మాట్లాడాలన్నా, ఆ పార్టీలోని వ్యక్తుల గురించి మాట్లాడాలన్నా, అటు 6 తరాలు ఇటు 6 తరాలు మొత్తం తవ్వి బయటకు తీసి అసలు ఏమేమి జరిగింది, ఎప్పుడేం చేశారు, ఏ రకంగా వాళ్ళు కళంకితులు, లేకుంటే మోసగాళ్ళు, లేకుంటే అవినీతి పరులు, లేకుంటే భూ కబ్జాదారులు, లేకుంటే ఇంకేమిటి వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు, ఇవన్నీ కూడా ఒకరికొకరు బయట పెట్టుకోవడం అనేది సహజంగా ఎన్నికల సందర్భాలు చూస్తుంటాం. ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన పైన పెద్ద ఎత్తున అటాక్ దిగారు. ఎవరు? వెలగపూడి రామకృష్ణ బాబు పైన. ఇది ఎంత దూరం పోతుందో మనకు తెలియదు, కానీ ఆ నియోజకవర్గంలో అంటే విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గాన్ని పూర్తిగా అణచివేశాడని ఆరోపణ కూడా వెలగపూడి పైన ఉంది, ఎమ్మెల్యే వెలగపూడి పైన ఉంది. దాన్ని కూడా ఎంపీ సత్యనారాయణ ప్రస్తావించారు. సరే, ఈ ఆరోపణల్లో విమర్శల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ విశాఖ తూర్పు నియోజకవర్గంలో హాట్గా పాలిటిక్స్ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే ఇద్దరు కూడా పొటెన్షియల్ వ్యక్తులు, ఎంవివి సత్యనారాయణ కానీ ఇటు వెలగపూడి రామకృష్ణ బాబు కానీ. వెలగపూడి రామకృష్ణ బాబు అయితే 4వసారి గెలవాలన్న కథన కుతూహలంతో ఉన్నాడు ఆయన. అదే చాలా దూకుడుగా ఉన్నాడు ఆయన. బట్ ఆ దూకుడుకు పక్కాగా ఎంవివి సత్యనారాయణ స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తుంది. అంటే దాన్ని మొత్తం బ్రేక్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి కోసం ఎంవివి సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.